వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది షేడెస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ ఈవినింగ్ అనమాట. ఇది వచ్చేసి మధ్యాహ్నం 1:30 టు సాయంత్రం 6 వరకు అయితే వ్లాగ్ అయితే ఉంటుంది. తప్పకుండా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి ఎట్లా ఉందో ఏంటనేది ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇంకా 1:30 అయింది కదా, నేను లంచ్ కూడా చేసానమాట. లంచ్ చేసి ఇంకా టీవీ పెట్టుకుని ఇంకా అలా చూస్తాను. ఎండ మాత్రం బేభత్సంగా ఎండలు అయితే వేస్తున్నాయి 2-3 డేస్ నుంచి ఫుల్గా. అంటే ఏదో ఒక పూట, అంటే ఏదో ఒక సమయంలో వర్షం అట్లా పడి అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎండ మాత్రం పగలైతే బేభత్సంగా అయితే ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి మధ్యాహ్నం ఎగ్ ఫ్రై చేశానమాట. అంటే మా పెద్ద బాబుని అడిగాను లంచ్లోకి ఏం చేయనంటే కోడిగుడ్డు పొట్ట చేసి మమ్మీ అనేసి చెప్తే ఇంకా అదే చేశానమాట. ఇంకా అదే అందరం తినేసాము. ఈవినింగ్ చూద్దాం, ఈవినింగ్ ఏదో ఒకటి చేస్తాను. ప్రస్తుతానికి అయితే టైం వచ్చేసి 1:30 అయింది కాబట్టి పిల్లలు వచ్చేసరికి వాళ్ళకే జావ్ అనేది ప్రిపేర్ చేయాలండి. సో ఈవినింగ్ చేసుకోవచ్చు, చల్లారడానికి అయితే టైం పట్టేస్తుంది. వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ రాగానే 1 గంట ఆడుకొని మళ్ళీ ట్యూషన్కి అయితే వెళ్ళాలి. సో అందుకే టైం సరిపోదు అనేసి ఇంక ఇప్పుడే లంచ్ అది చేసి ఇంకా కాసేసి ఉంచితే వచ్చిన వెంటనే ఇంకా తాగేస్తారు కదా అనేసి నేను ఇప్పుడు జావ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట, చూడు జావ అనేది. సో ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి ఏం స్నాక్స్ ఉన్నాయి ఏంటనేది మొత్తం అంతా మీకు వీడియోలో అయితే చూపించేస్తాను. ప్రస్తుతానికైతే ఇంక ఇప్పుడు నేను జావ అయితే రెడీ చేసి ఇంకా స్టవ్ మీద పెడుతున్నాను అనమాట. ఇంకా మరుగుతూ ఉంటుంది. సో అందరూ ఒక డిఫరెంట్గా చేస్తూ ఉంటారనమాట. ఈ జావ అనేది కొంచెం వాటర్లో కలిపేసి వేడి నీళ్ళలో పోసి కలుపుతూ ఉంటారు, అంటే రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో ఏది చేసినా సరే వాటర్లో కలిపే చేయాల్సింది కదా అనేసి నేను ఈసారి ఇట్లా చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే అట్లా వాటర్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని అట్లాగా తిప్పుకుంటూ మధ్యలో తిప్పుకుంటూ ఇంకా జావా అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఫైనల్లీ లాస్ట్లో అయితే చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏంటనేది. సో ఇంక ఇప్పుడే కదా పెట్టాను, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే ఈ గిన్నెలన్నీ ఇంకా బయట వేసుకోవాలి, తోముకోవాలన్నమాట. అంటే అస్సలు తోమలేదు, అందుకనేసి ఇంక ఈరోజు మొత్తం అంటే నిన్న పని ఉండే వల్ల, లేకపోతే మోటార్ అంటే కరెంట్ లేదండి, మోటార్ కదండి, కరెంట్ లేని వల్ల నిన్నైతే తోమలేదు. నిన్న ఈవినింగ్ అవి ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే వాష్ చేస్తాను. వాష్ చేసినాకైతే మిగతా పనులు ఇంకేమున్నాయి అనేది మీకైతే షేర్ చేస్తానమాట. సామానం చూడండి, నిన్న ఈవినింగ్ ఇవాళ ఇవన్నమాట. ఇంక మధ్యాహ్నం 1:30 అయింది కదా, బట్టలు అయితే ఆరిపోయి ఉంటాయి, ఎండ అలా వేస్తుంది అనమాట. మబ్బుగా కూడా ఉంటుంది మధ్యలో అయితే. ఇంకా వెదర్ అయితే ఇంక అట్లా ఉందనమాట. ఇంకెక్కడ వచ్చేసి కిచెన్ లోపలకైతే వెళ్తున్నాను. చిన్న సామానం అయితే బయట వేసేస్తున్నాను అనమాట మెల్లిగా. ఇంకా క్లీన్ చేసుకున్నాకైతే లాస్ట్లో చూపిస్తాను మీకైతే. ఇంకెక్కడైతే క్లాత్ వేసాను కదా, ముందు ఏంటి క్లాత్ అనుకోవచ్చు, కింద డ్రాప్స్ పడుతున్నాయండి మంచినీళ్ళు తాగే వాటర్, అవి మొత్తం కిచెన్ అంతా అవ్వకుండా అక్కడ క్లాత్ పెట్టాను. అందుకనేసి ఇంకా అది ఫోల్డ్ చేసినా సరే ఎట్లా చేసినా సరే ఇంకా మొత్తం చుట్టూరు వచ్చేస్తున్నాయి అనేసి అట్లా చుట్టూరు పెట్టేశారనమాట. ఇక్కడైతే ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చక్కగా పొంగుకుంటా వస్తుంది జావ అయితే. ఫైనల్గా అయితే జావ మరుగుతూ ఉంటుంది అనేసి ఇంకా సిమ్లో పెట్టేసుకుని అంట్లు తోమేసుకున్నాను. ఇంకా ఆరబెట్టేసాను అనమాట. ఇంకెక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటారా, ఇందాక చెప్తానన్నాను కదా, ఇంక ఇప్పుడు ఇదేనమాట. పులిహోర బాక్స్లో ఇంకా ఉందన్నమాట. పులిహోర అంటే చాలా ఇష్టం మాకైతే. ఇంకెక్కడైతే స్వీట్ అనమాట. ఇంకా పిల్లలకు రాగానే స్వీటును జావ ఈరోజు స్నాక్స్ అనమాట. ఇంక ఇవి ఈరోజు స్నాక్స్ అయితే నేనే ఇంట్లోనూ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే ఒకసారి బయట తెస్తామన్నమాట. కొంచెం అంతా నాకు వంటలు రావండి, వంటలు వస్తే ప్రతిదీ కూడా ఇంట్లోనే చేస్తాను కదా, రాంది ఏదైనా ఉంటే బయట తెచ్చుకుంటాము. సో ఫైనల్లీ జావ రెడీగా ఉందండి, చల్లారిపోయింది. ఇంకా ఫైనల్లీ పిల్లలు వచ్చే టైం అయిపోయింది. ఇంక ఇప్పుడైతే సో 4:10 అయింది టైం అయితే వచ్చేసి అలా అయింది, 4:10 అయింది. ఇంకా 5 to 10 మినిట్స్లో పిల్లలు అయితే వచ్చేస్తారు. ఇంకా బయట అయితే ఉందామనేసి ఇంకా బయటికి వెళ్తున్నాను. ఇంకా లోపల ఏముందామండి, అసలు ఎండలో ఉక్కపోసేస్తున్న లోపల రూమ్ ఏమో మాది పిచ్చగా వేడి చేసిందనమాట. సో ఎండకు మాత్రం ఇంకెక్కడైతే బయట కూర్చుందామనేసి ఇంకా వస్తున్నాను. ఇంకెక్కడ వచ్చేసరికి మా జాజల చెట్టు అండి, 3-4 ఇయర్స్ అవుతుంది మ్యాక్సిమం ఈ చెట్టు వేసి. ఇంక ఇప్పుడు మొగ్గలు వేస్తుందండి. ఇప్పుడు జూన్ నుంచి మొగ్గలు ఒక్కోటి అట్లాగా వేసుకుంటూ వచ్చిందనమాట. తీసేసి వేరే మొక్క వేద్దాం అనుకున్నాను ఈ వర్షాకాలంలో. కాకపోతే మొగ్గలను చూసి నేను ఆగిపోయాను అనమాట. అమ్మయ్య ఇప్పుడు వేసిన మొగ్గలు ఎప్పుడు వేసాను ఈ చెట్టు అసలు అనేసి ఇంక అనుకున్నాను. ఇది ఎప్పటికి పూలు పోతుందో కూడా తెలీదు, తెచ్చేసాను అంతే. సో మ్యాక్సిమం కాపాడుకుంటూ వచ్చాను. మా ఇంట్లో మేకలు ఉన్నాయి కదా, తినకుండా కాపాడుకుంటూ దాని చుట్టూరు మెస్ పెట్టుకుంటూ అట్లాగా కాపాడుకుంటూ వచ్చానమాట. ఇంక ఇప్పుడు పూలు పోస్తే అమ్మాయి నేను ఊపిరి తీసుకోవాల్సి వచ్చిందనమాట. నాకు మొక్కలను పెంచడం అంటే చాలా ఇష్టము. కాకపోతే
మా ఇంట్లో ఇంకా ప్లేస్ లేదనమాట. ఇంక అందుకనేసి ఏదో ఉన్నంతలోనే కుండీల్లోనూ అట్లాగా చిన్న ప్లేస్ ఉంటే ఇంక అట్లాగా ఒక మొక్క వేసి పెట్టానమాట. బయట వచ్చేసి ఇంకా బయట కూర్చుంటే ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసారు, ఆ బిడ్డలు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళ ఫేస్లో బాగా తెలియని ఆనందం అనమాట. ఇంకా వచ్చేసారు. ఇంకా వాళ్ళకి కొంచెంసేపు ఆడిపించేసి ఇందాక చూపించాను కదా స్నాక్స్, సో జావా ఇంకా స్వీటు ఇంకా అవి తినిపించేస్తానమాట. తినిపించినాకైతే ట్యూషన్ పంపించాలి. ఒక 1 అవర్ వంటకి వదిలేస్తానమాట. ఇంకా ఆడుకుంటారు. సాయంత్రం అయిందంటే చాలు పిల్లల గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అఫ్కోర్స్ అందరూ చూసేవాళ్ళే, నేనేం కాదంటలేదండి. సో ఎవరి ప్రేమ వాళ్ళది కదా, సో వాళ్ళ కోసం ఈ కళతో ఎదురు చూస్తూ ఉంటాను ఈవినింగ్ అనమాట. పొద్దున్నే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే క్లాసులు పోకూడదు, చదువు పోకూడదు, మెయిన్ అది ఇంపార్టెంట్ అనేసి తోసేయడానికే చూస్తాను అనమాట. స్కూల్కి అయితే ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అనేసి నేను అట్లాగా చూస్తానమాట. ఈవినింగ్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. సో ప్రతి వాళ్ళకి ఉండాల్సిన ఈ కామన్ మ్యాటరే అనమాట ఇంక ఇదైతే. సో ఫైనల్ ఇంక ఇప్పుడు వచ్చారు కాబట్టి మధ్యాహ్నం జ్యూస్ బాటిల్ కొనుక్కెళ్ళానండి, 10 రూపీస్ కూలింగ్ లేనివి. ఇంకా అవి తాగితే కొంచెం భయపడ్డాడేమో లంచ్ చేశాక, ఇంకా మళ్ళీ బ్యాగ్లోనే తిరిగి తెచ్చుకున్నాడు మా చిన్నబాబు అయితే. సో ఇంక లోపలికైతే వచ్చేసారనమాట. ఆ తర్వాత అయితే ఇంకా వాటర్ కావాలితే వాళ్ళ డాడీ అయితే వాటర్ పట్టమంటే ఇంకా పడుతున్నాడు అనమాట. వాటర్ నాన్న పట్టినాన అంటే ఇంకా అక్కడికి వచ్చి వాళ్ళ డాడీ బాటిల్ అయితే పడుతున్నాడు. ఇక్కడైతే ఇంకా ఇదేనమాట ఇంక ఈవినింగ్ రొటీన్ అనమాట. చెప్పాను కదా 1:30 to 6 వరకు అయితే వ్లాగ్ అనమాట. ఈవినింగ్ అనుకుంటారో ఆఫ్టర్నూన్ అనుకుంటారో మీ ఇష్టం అనమాట. 2 కలిపి అయితే పెట్టాను. ఫైనల్ అయితే నిన్న ఫ్రూట్స్ అయితే ఇచ్చాను అనమాట. ఇంకా డ్రాగన్ ఒకటి చిన్నదైతే మిగిలిపోతే ఇంక ఇది ఇప్పుడు కట్ చేసి పిల్లలకైతే తినిపించేస్తాను. అంటే మొన్న తెస్తే ఇంకా మొన్న ఒక కాయ, నిన్న ఒక 2 కాయలు అట్లా కట్ చేసుకుంటే రోజుకొక కాయ అయితే ఇట్లాగా కట్ చేసి పెడుతున్నాను అనమాట. పిల్లలకైతే ఫ్రూట్స్ పెట్టాలనే ఉంటుంది కానీ వాళ్ళు ఒక్కొక్కటి తినరండి. అసలు బలవంతంగా పెట్టినా సరే వామిటింగ్ చేసుకుంటారనేసి ఇంకా కొంచెం భయం వేస్తుంది అనమాట. ఫైనల్గా అయితే ఇంకా డ్రాగన్ అయితే తింటారు, అందుకనేసి వాళ్ళు తినేది మాత్రం తీసుకుని వస్తానన్నమాట. తినంది ఎందుకు డబ్బులు వేస్ట్, అవి పడేయాల్సి వస్తుంది అనేసి వాళ్ళు తినేదే అది తీసుకొని వస్తాను. ఫైనల్గా అయితే ఇక్కడ చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసి పెట్టేశాను. పింక్ది అయితే చాలా ఇష్టం మాకైతే. సో వైట్ది ఉంటుంది కానీ పింకే ఇష్టపడతాము. సో ఫైనల్లీ కట్ చేస్తే ఇంకా కూర్చొని తింటున్నారనమాట. ఫైనల్గా అయితే ఇంకా జావ ఇచ్చేస్తున్నాను పిల్లలకి, అది పెట్టేశాను అనమాట. స్నానం కూడా చేయించేసాను. టైం వచ్చేసి 5:30 5:15 అట్లాగా అవుతుంది. జావ కలిపేసాను అనమాట. ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి అయితే జావ కలిపి ఇచ్చేస్తాను. సో ఇంకా ట్యూషన్కి అయితే తీసుకుని వెళ్ళిపోతారనమాట. 6 అయిపోయింది కదా, అదే 6 లోపే వెళ్ళిపోవాలి. సో ఫైనల్గా అయితే ముగ్గురికి జావ కలిపి ఇచ్చేస్తాను గ్లాసుల్లో. సామానం ఆరిపోయినాయి కాబట్టి లోపల పెట్టేసుకుంటాను వెళ్ళాక. ఇదేనండి ఇంకా ఈవినింగ్ పని అనమాట. ఇంకా వీళ్ళని సర్దుకోవడం, తినిపించడం ఇదే పని కదా, ఇంటికాడ ఉంటే ఇదే పని ఇంకా. సో ఇదొక తృప్తి అనమాట. వాళ్ళకి చేసి పెడితేనే మనకి ఏదో తృప్తి ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో వాళ్ళకి చెరుకు గ్లాస్ ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. వేడి తగ్గిద్దండి, వేడి తగ్గడం కోసమే నేను కాస్తున్నాను ఇది. సో పెరుగు వేస్తే జలుబు చేద్దంటారు, ఏమో నాకు తెలియదు కానీ ఇలా కొంచెం పెరుగు వేస్తే కొంచెం టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కొద్దిగా ఒక 2 స్పూన్లు మాత్రం పెరుగు అయితే కలిపి ఇస్తూ ఉంటాను. సాల్ట్ అది స్వీట్ అది తినేసారనమాట. స్నానం కూడా చేయించేసాను. ఇంకా జావ తాగేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు అనేసి చెప్తే ఇంకా మెల్లిగా తాగుతున్నారనమాట. ఇంకా దగ్గర కూర్చోండి ఇంకిద్దరు అనేసి చెప్తే అన్న పక్కన కూర్చొని ఉన్నాడు. సో ఇంక ఈవినింగ్ ఎట్లా ఉంటుంది అనమాట. ఇంకా డైలీ కూడా ఒక్కో రోజు ఒక్కో డిఫరెంట్ స్నాక్స్ అనమాట. ఒకరోజు ఇంట్లో చేస్తాను, అట్లాగా తినది ఏమంటే కొంచెం బయట తెచ్చుకుంటామండి. బయటికి కూడా తినకూడదు అంటారు కానీ ఏమో కొంచెం తినాలి అనిపించినప్పుడు తెచ్చుకుంటాము. ఇంకా మా హస్బెండ్కి కూడా గ్లాసులో పోసి ఇచ్చేస్తాను, ఇంకా ఆయనకి తాగేస్తారు. సో ఇంక ఇదేనండి ఈవినింగ్ అయితే. ఎండలో బాగా ఉన్నాయి కదా, ఈ జావ తాగడం చాలా మంచిది, అందుకనేసి జావ కాస్తున్నాను ఎండలో ఉన్నప్పుడల్లా. టైం చూడండి 6 అయిపోయింది, 10 నిమిషాలు తక్కువ 6 అయిందనమాట. ఇంకా ఇక్కడైతే ట్యూషన్కి అయితే బయలుదేరిపోయారు తాగేసి, ఇంకా బండి దగ్గరికి వచ్చేసారనమాట. సో ఇదేనండి వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసేయండి. సో వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయండి. కొంచెం ప్లీజ్ మీ చేతుల్లోనే ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా రీచ్ చేస్తే రీచ్ చేయండి. అయితే హైప్ కొట్టండి కింద కామెంట్స్ పక్కన హైప్ చుక్కలు ఉంటాయి కదా, హైప్ కొట్టండి. కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట మన వీడియో అనేది. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, వాచ్ చేస్తూ అలాగే ఒక లైక్ కొట్టండి, అట్లాగే
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ అనమాట. ఓకేనండి. ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా నా ఇల్లు అయి తుడుచుకొని ఇంకా పిల్లలు వచ్చే టైంకి నీట్గా సర్దుకొని ఉంచుకుంటానమాట. సో ఇదండి వాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేసేయండి. మరి గుడ్ ఈవినింగ్ అందరికీ. 6 కూడా అయిపోయింది టైం వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ మరి.